మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళటం అని. ఇప్పుడు విశిష్టాద్వైతం వాళ్ళు ఉన్నారనుకోండి, విశిష్టాద్వైతంలో మోక్షం అంటే వైకుంఠానికి వెళ్ళటం, శ్రీమన్నారాయణ యొక్క సన్నిధిలో నివసించేటువంటి భాగ్యాన్ని పొందటం అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. దానికి కూడా స్టేజెస్ చెప్తారనమాట. అలాగే శైవ సాంప్రదాయంలో అయితే కైలాసం చేరుకోవటం ఉంటుంది. అలాగే అమ్మవారిని శక్తి ఉపాసన చేసేటువంటి వాళ్ళైతే మణిద్వీపానికి చేరుకోవటం ఉంటుంది. శక్తిని ఉపాసన చేస్తే మణిద్వీపం చేరుకుంటారు, శివుడిని ఆరాధిస్తే కైలాసం చేరుకుంటారు, విష్ణువుని ఆరాధిస్తే వైకుంఠం చేరుకుంటారు. ఇప్పుడు మన గురుభక్తులు ఎక్కడికి చేరుకోవాలి? ఇప్పుడు మనం ఏ లోకానికి వెళ్ళాలని మనం ట్రై చేస్తున్నాం అంటే, ఈ ప్రపంచంలో అంటే మన వేదాంతం భగవద్గీతలో కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోచ్చిన అని చెప్పారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినొచ్చు. 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా కానీ కొంతకాలం అయిన తర్వాత తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా కానీ పుణ్యం క్షీణించిన తర్వాత, మనం ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యం తీసుకెళ్ళిన తర్వాత, ఆ పుణ్యం అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శరీరాన్ని, ఉపాధిని ధరించవలసిందే అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. చాలామంది మోక్షం అంటే వేరే లోకానికి వెళ్ళటం, వేరే లోకానికి ట్రావెల్ చేయటం అనేటువంటి థాట్ తోటి, ఆ కాన్సెప్ట్ తోటి ఉన్నారు. అది కాదు, మోక్షం అంటే అది కాదు. మోక్షాల్లో రెండు రకాలు. ఒకటి బంధము నుండి విడుదల. అయితే ఈ బంధము నుండి ఎప్పుడు విడుదల పొందాలి అంటే, అది జీవించి ఉన్నప్పుడే పొందాలి. జీవన్ముక్తి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, జీవన్ముక్తి. జీవించి ఉండగానే తన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే బంధాలు ఉన్నాయో ఆ బంధాలన్నిటినీ విడిచిపెట్టడమే మోక్షము అంటే నిర్విషయ స్థితిలో ఉండాలి. నిరంతరం కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే, నిర్విషయం మనః ధ్యానం అన్నారు. పతంజలి మహర్షి ఏమన్నారంటే, ధ్యానము అంటే మనం ఏం చేయాలి అంటే, నిర్విషయం మనసులో ఎలాంటి స్పృహ లేకుండా, ఎలాంటి విషయాలకు సంబంధించినటువంటి సంకల్పాలు కానీ ఆలోచనలు కానీ ఏమీ లేకుండా నిర్విషయ స్థితిలో మనసు ఉండి మా లక్ష్యం ఏదైతే ఉన్నదో లక్ష్యం అనందే కేంద్రీకృతమై ఉండాలి అనేటువంటిది మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అన్నీ మన చుట్టూ ఉన్నాయి. మన చుట్టూ సంసారం ఉంది. నిరంతరం ఈ సంసారంలోనే మనం తిరుగుతున్నాం. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ఎవరికి ఉండే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే కర్తవ్యాలు, బాధ్యతలు అవన్నీ కూడా పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు వాళ్ళు పూర్తి చేయాల్సిందే, ఎవరైనా కానీ పూర్తి చేయాల్సిందే. అయితే మనం అటాచ్మెంట్ పెట్టుకొని బాధ్యతలు పూర్తి చేస్తున్నామా, అటాచ్మెంట్ లేకుండా మనం బాధ్యతగా వ్యవహరిస్తున్నామా అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోవాలి. భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తారు అంటే, అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అని చెప్పారు. సంసారం అనేటువంటి ఈ వృక్షాన్ని ఎలా ఛేదించాలి అనే దానికి పరమాత్మ ఏమన్నారంటే, అసంగ శస్త్రేణ అంటే నాన్ అటాచ్మెంట్ అంటే దాంతో సంబంధం లేకుండా ఉన్న బంధాలన్నింటినీ కొయ్యాలి అని చెప్పారు. మనం ఎంతవరకు కొయ్యగలుగుతున్నాం అనేటువంటిది మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే ఇక్కడ టెస్ట్ అనమాట. మోక్షం అనేటువంటిది వేరే ఏ లోకంలో లేదని మనకు అర్థమైంది. మోక్షం అనేటువంటిది వేరే ఏ దేవుడి చేతిలో కూడా లేదు. చాలామంది అనుకుంటారు ఏ దేవుడో వచ్చి ఇచ్చేదనుకుంటారు తెలియక. ఇప్పుడు ఏ దేవుడు ఇచ్చేటువంటిది కూడా కాదు మోక్షం అనేది, ఒక గురువు ఇచ్చేటువంటిది కూడా కాదు. గురువు కూడా మోక్షాన్ని ఇవ్వరు. శిష్యుడు తనంతట తాను పొందవలసినటువంటి స్థితి అది. ఇప్పుడు గురువు అయినా ఏం చేస్తాడు, భగవద్గీత అయినా ఏం చేస్తుంది, ఉపనిషత్తులైనా ఏం చేస్తాయి, శాస్త్రాలు అనేటువంటివి గైడ్ చేస్తాయి. మనం ఎలా జీవించాలి అనేటువంటి, మనం ఎలాంటి పథంలో ఉంటే, ఎలాంటి జీవన శైలి కలిగి ఉంటే మనం ఈ బంధాలని అంటకుండా ఉండగలుగుతాము అనేటువంటి దానికి మనకి గైడ్ చేస్తాయి. భగవద్గీత అయినా కానీ, శాస్త్రాలైనా, గురువు అయినా కానీ గైడ్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు మన మోక్షానికి ఇవేవి కారణం కాదు, కాకపోతే సహాయ కారణాలు. అవన్నీ కూడా సహాయ కారణాలు. ముఖ్యంగా మన మోక్షానికి ఎవరు కారణం అంటే మనమే, మన మనసే కారణం. అందుకే మనకి అమృత బింద ఉపనిషత్తులో చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మన యొక్క బంధానికి కానీ, మన యొక్క మోక్షానికి కానీ మన యొక్క మనసే కారణము. మన మనసు ఎక్కడెక్కడ బందీ అయిందో
ఆ బంధాలను తెంచుకోవాలి. దట్స్ ఆల్. అయితే మనం ఎక్కడెక్కడ బందీ అయి ఉంటాం ఎక్కువ? మనం దేనికి బందీ అయి ఉంటాం అంటే, ఒకటి దేహ సంబంధంగా బందీ అవుతుంది. ఫస్ట్ దేని చెప్పారంటే దేహ సంబంధంగా చెప్పారు. ఇది ఇండివిడ్యువాలిటీ, అంటే ఒక సెల్ఫిష్గా, అంటే నేను, నా ఆరోగ్యం ఫస్ట్ ప్రియారిటీ. నాకు ఫస్ట్ ప్రియారిటీ నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. ఇది ఫస్ట్ ప్రియారిటీ. నాకు ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత నా భర్త, లేకపోతే నా తల్లిదండ్రులు, అత్తమామలు, అంటే సెకండరీ అనమాట. వాళ్ళు సెకండరీ వస్తారు. తర్వాత కొడుకులు, కోడళ్ళు, తర్వాత బిడ్డలు, అల్లుళ్ళు, తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు. వాళ్ళు అంటే ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలా, తర్వాత నా చుట్టూ ఉండేటువంటి నా సామ్రాజ్యంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి అనేటువంటిది కాన్సెప్ట్. అర్థమైనా? ఇది. తర్వాత నేను ఆనందంగా ఉండాలనుకుంటే ఆనందంగా ఉంటానా? నేను ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి ఏవో అవన్నీ సమకూర్చుకోవాలి. అంతే కదా. ఉత్తగా నేను ఆనందంగా ఉండాలనుకున్నా, ఉత్తగా అనుకుంటే ఆనందంగా ఉంటానా? నేను ఎక్కడెక్కడైతే ఆనందాన్ని కోరుకుంటున్నా అవన్నీ సమకూర్చుకోవాలి. నేను ఏమేమి ఒక ఆయనకి మంచిగా మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి అమ్మ, చెవికి ఆనందాన్ని కలిగించాలనుకుంటే ఏం చేయాలా? చెవికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చుకోవాలి. మంచి టీవీ తెచ్చుకోవాలి, మన సౌండ్ సిస్టమ్ తెచ్చుకోవాలి. మంచి దృశ్యాలంటే ఇష్టమైతే మంచి కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ ఇష్టమైతే మంచి పెయింట్స్ ఇవన్నీ వేసుకోవాలా. అంటే తనకు ఏది ఉంటే నేను ఆనందాన్ని పొందుతాను అని అనుకుంటున్నాడో అవన్నీ సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు మనిషి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. తను ఆనందంగా ఉండాలనుకున్నాడు, తన చుట్టూ వాళ్ళు ఆనందంగా ఉండాలనుకున్నారు, అవన్నీ సమకూర్చుకున్నారు. అవన్నీ సమకూర్చుకోవడం చేత ఆనందంగా ఉన్నాడా? అవన్నీ సమకూర్చుకోవడం చేత ఆనందంగా ఉన్నాడంటే కొంతవరకే ఆనందంగా ఉన్నాడు. 100% ఆనందంగా ఉన్నాను అని చెప్పలేరు ఎవరు కూడా. చాలామంది కూడా నేను 100% ఆనందంగా ఉన్నానని చెప్పలేరు. కొంతవరకే ఆనందాన్ని పొందుతారు. కొంతవరకు అంటే కొంతకాలం వరకు, తాను ఎక్స్పెక్టేషన్కి మించి తాను అనుకున్నంత ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. కొంతవరకే ఆనందాన్ని పొందున్నాడు. ఎందుకు ఆనందాన్ని పూర్తిగా పొందలేకపోతున్నాడు అంటే తాను ఏవైతే అనుకున్నాడో అవన్నీ ఫుల్ఫిల్గా ఫుల్ఫిల్ కావడం. తాను ఏవైతే ఆనందంగా ఉండాలనుకున్నాడో అవన్నీ సమకూరలేదు. ఆ కారణం చేత తాను పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. ఇప్పుడు తను ఆనందంగా లేనటువంటి తరుణంలో ఇప్పుడు మోక్షాన్ని పొందాలని అంటే ఏం చేయగలుగుతారు? ముందే తను అనుకున్నవన్నీ సమకూరలేదు. తాను అనుకున్న పద్ధతిలో ఇల్లు కుదరలేదు, తాను అనుకున్న పద్ధతిలో భర్త దొరకలేదు, తాను అనుకున్న పద్ధతిలో కొడుకులు పుట్టలేదు, తాను అనుకున్న పద్ధతిలో కోడలు రాలేదు, కోడలు మంచిగా చూస్తుంది అనుకున్న కోడలు రాలేదు, అనుకున్నట్లుగా అల్లుళ్ళు రాలేదు, అల్లుళ్ళు సరిగా రాలేదు, కోడలు సరిగా లేదు, కొడుకు సరిగా లేడు, అనుకున్నటువంటి భర్త రాలేదు, అనుకున్న పద్ధతిలో అనుకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు మోక్షం కావాలని అనుకుంటాడా? 70 ఏళ్ళు వచ్చినాయి అయినా కానీ పాకులు ఆడుతూనే ఉన్నాను ఆనందం కోసం. 70 ఏళ్ళు వచ్చినా కానీ ఆనందం కోసం ఎక్కడైనా ఆనందం దొరుకుద్దేమని పాకులు ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళిండు, సత్సంగాలకు వెళ్తున్నారు, సాధన చేస్తున్నారు, మంత్రోపాసన, పూజలు, ధ్యానాలు, తీర్థాటనాలు అన్నీ అయితేనే ఉన్నాయి. కానీ లోపల వెలితిగానే మిగిలిపోయింది. లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా ఆనందం అనేటువంటిది లేదు. ఆనందమే దొరకలేదు. మోక్షం కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నాం? ఇప్పుడు ఎందుకంటే తాను ఆనందాన్ని పొందాలి అనేటువంటి తరుణంలో మిగతా అన్నీ తీసుకొచ్చి బ్యాగ్లో వేసుకుంటాడు. మిగతా బరువు పెంచుకున్నాడు. ఈ బరువు పెరగటం చేత ఆనందము దొరకలేదు, విముక్తి దొరకలేదు. విముక్తి బంధం నుండి విడిపడి కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే తను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేడు. సపోజ్ ఉదాహరణకి రోడ్డు పక్కన ఒక ఆయన క్లాత్ తోటి డేరా వేసుకున్నాడు. క్లాత్ తోటి డైరెక్ట్ భార్య పిల్లలు అందరూ అందులోనే గడుపుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళాలనుకో ఏమైనా ఫీల్ అవుతారా? అవసరమైతే డేరా వదిలిపెట్టాలంటే ఏమైనా ఫీల్ అవుతారా? ఆయన పెద్ద ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఆయనకి అది పెద్ద ఖర్చు కాలేదనమాట. 2-3 వేలు అయిపోయింది అనమాట. 2-3 వేలు దాన్ని విడిచిపెట్టుకోవడానికి పెద్ద ఆయన ఫీల్ అవ్వడు.
వెళ్ళిపోని ఒకటి పోలీస్ ఆఫీసర్ వచ్చి వెకెట్ జైలు వెళ్ళిపోయి ఏమిటంటే అంటే ఉన్న సామాన్లు కూడా అక్కడే వదిలిపెట్టిపోతారు. మొత్తం కలిపితే ఒక 5-6 వేలు కూడా కావు లోపల ఉన్న సామాన్లు కూడా, గిన్నెలు అయిన కలిపితే. ఆయన తేలిగ్గా వదిలిపెట్టి వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు, ఆరాంగా. ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద పడుకున్నా హ్యాపీగా నిద్రపోతాడు. వాడు పోతా ఉంటే నిద్ర వచ్చింది, ఒక చెట్టు కింద ఆగిండు, పైన మామిడి పండ్లు ఉన్నాయి, 2 మామిడి పండ్లు తిన్నారు, ఆడే పడుకున్నారు అందరు, భార్య పిల్లలు, వాడు హ్యాపీగా నిద్రపోతున్నారు. మరి మనల్ని ఈ ఇల్లే వెకెట్ చేసి మనల్ని వెళ్ళమని అనుకో, మనం వెళ్ళగలమా? మనకి నిద్ర పట్టిద్దా బయటికి పోతే? మరి వాడు ఎంత హ్యాపీగా వెళ్ళాడు అంటే ఇప్పుడు బంధాన్ని విడిచిపెట్టింది వాడా మనమా? వాడు విడిచిపెట్టినంత తేలిగ్గా మనం అంత తేలిగ్గా బంధాన్ని విడిచిపెట్టలేం. ఎప్పుడైనా కానీ దీన్ని విడిచిపెట్టమని చెప్పట్లా, దీని యందు మన యొక్క మమకారాన్ని, ఆసక్తిని విడిచిపెట్టాలి. దీన్ని విడిచిపెట్టమంటలా. వేదాంతంలో ఏమని చెప్తున్నానంటే వస్తువుని విడిచిపెట్టక్కర్లేదు, వస్తువు యందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆసక్తి ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పారు. అందుకే ఏమన్నారంటే మన గురువుగారు ఏమని చెప్తున్నారంటే, నాయనగారు కానీ అమ్మగారు కానీ, కర్తృత్వరహిత కర్మాచరణ. అన్నీ చేయాలి కానీ ఎక్కడా కూడా కర్తృత్వం లేకుండా చూసుకోవాలి, కానీ కర్తృత్వం లేకుండా చూసుకోగలుగుతామా? లోపల ఈగో తన్నుకొని వస్తుంది అనమాట, లోపల అహం ఉంటుందన్నమాట. ఆ అహం అప్పుడప్పుడు నేనున్నా అని బయటకు వచ్చి కనపడుతుంటుంది అనమాట. మన ముందే కనపడి మనతోటే మాట్లాడుతుంటుంది అనమాట. నువ్వు మన ఫంక్షన్ అయిపోయినావు, అసలు నేను వాడు కూడా చూడలేదుగా, అసలు నేను పట్టించుకోలేదుగా, వాడు కనీసం అక్షంతలు ఏంటని కూడా రమ్మలేదు స్టేజ్ మీదకి, అసలు మళ్ళీ పోతావాను ఎమ్మటే భర్తతో. నేను చెప్పాను మీ చుట్టాలందరూ ఇట్లే ఉంటారు, నేను రానని చెప్పి, అయినా కానీ ఈడ్చుకొని పోయినుగా, ఎట్లుంటుంది మీ వాళ్ళ పని అని మళ్ళీ అంటే లోపల ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మంచివాళ్ళే, కాకపోతే వాళ్ళకున్న పరిస్థితుల్లో అవతల పెళ్లి సందర్భంలో వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యిండి వీళ్ళని సరిగా చూసుకోలేకపోయారు. మనం భక్తులు జ్ఞానం తెలుసుకున్నాం, అది గుర్తించగలిగితే ఏంట్రా ప్రాబ్లంలో ఉన్నావు, ఏంటి నేనేమైనా హెల్ప్ చేశానా, నేనేమైనా మాట్లాడానని మాట్లాడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు కూడా. మనం అలా అనలేము. అంటే మనం అంటే జ్ఞానంలో ఉన్నాం కాబట్టి, నాయనగారు అమ్మగారు మనకి చెప్పారు కాబట్టి అలాంటి సందర్భం వస్తే మనం వెళ్ళి వాడు మనల్ని గౌరవించాలని మనం కోరుకోం. కానీ లోకంలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, సరైన జ్ఞానం లేనప్పుడు అహం అనేటువంటిది ప్రకటితమవుతూ ఉంటుంది. ఇంకెక్కడ బంధాన్ని విడిచిపెడతాడు? దేన్ని విడిచిపెట్టి ఉండగలుగుతాడు? మనం కొన్ని సుఖాలకు బందీ అయ్యాను, ఆ సుఖం లోపించినప్పుడు, ఆ సుఖం దూరమైనప్పుడు మనం ఇబ్బంది పడతాం అన్నమాట. ఇది పరమాత్మ నా మంచిగా చేశారని మనం అనుకో. సపోజ్ ఉదాహరణకి మీరు బస్సు ఎక్కక 15 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు 15 సంవత్సరాల నుంచి బైక్ వాడుతున్నారు. సికింద్రాబాద్ కూడా మీరు బైక్ మీదనే వెళ్తున్నారు. ప్రతి చిన్న వస్తువు మీరే తెచ్చుకుంటున్నారు, కిరాణం కానీ, మెడిసిన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ మీరే తెచ్చుకుంటున్నారు. బస్సుతో మీకు అవసరం రావట్లేదు. ఇప్పుడు బండి మీరు అమ్మేశారనుకోండి, బండి ఉపయోగం లేదనుకోండి, చెడిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా అంటారు? బండి లేకపోతే చెయ్యి ఇరిగినట్టుంది, కాలు ఇరిగినట్టుంది అంటారు. ఎందుకు అంటే చిన్న బండిని పొడితే ఏమన్నా బండిని ఏమన్నా వీపు కట్టుకొని వచ్చామా, కాళ్ళకు కట్టుకొని వచ్చామా బండిని? లేగా మనం ఎన్ని సంవత్సరాల తర్వాత బండి మన హ్యాండ్ ఓవర్ అయింది? 15-20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బండిని తెచ్చుకున్నాం. 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి బండిని ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత అది లోపిస్తే నేను జీవించలేనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అంటే ఏమైనా ఏంటర్థం? మనం ఆ బైక్కి బందీ అయినాం అన్నమాట. అర్థమైందమ్మా? వేదాంతంలో అదే చెప్తారనమాట. మహాత్ములందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, యదృచ్ఛా లాభ సంతుష్టు అన్నారు. యాదృచ్ఛికంగా ప్రాప్తించేటువంటిది ఏదైనా కానీ అనుభవించవచ్చు, ఉన్నది అనుభవించవచ్చు, లేనిది కావాలని కోరుకోకూడదు. ఉన్నదాన్ని అనుభవించేటువంటి సందర్భంలో కూడా పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో నేను జీవించగలుగుతున్నాను అనేటువంటి భావనతో మనం ఉండగలగాలి. ఎక్కడా దేని యందు కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండాలా. లాస్ట్ మినిట్లో, చివరి క్షణంలో మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి తరుణంలో ఏం చేయాలంటే టేక్ ఇట్ ఈజీలా వెళ్ళిపోగలగాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఈ గుమ్మం దాటి వెళ్ళాలి కదా జీవుడు.
గుమ్మం దాటి వెళ్ళాలా వద్దా? జీవుడి గుమ్మం దాటి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాలి? టేక్ ఇట్ ఈజీగా వదిలిపెట్టి వెళ్ళాలి. అది మోక్షం అంటే. మోక్షం అంటే ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో నేను సృష్టించుకున్నటువంటి ఈ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా విడిచిపెట్టి సులువుగా దేనితో సంబంధం లేకుండా ఇది నాది కాదు అనేటువంటి భావనతో వెళ్ళగలగాలి. ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అనేటువంటి భావంతో మనం జీవించగలిగితే అప్పుడు మనం వెళ్ళగలుగుతాం. ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే, నేనే యజమాని, నేనే కర్త, నేనే భోక్త అనేటువంటి ఫీలింగ్తో ఉన్నామనుకోండి, వెళ్ళేప్పుడు చాలా కొంచెం కష్టం అవుద్దన్నమాట. ఫస్ట్ నుంచే మనకు ఆలోచన ఉందనుకోండి, ఈజీ అవుతుంది. ఎలా దిగాలి అని చెప్పి వెళ్ళేప్పుడు ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. మనం మంచి బస్సు ఎక్కాం, గరుడ ప్లస్ కంటే ఇంకా హై క్వాలిటీ ఉన్నటువంటి హైజెనిక్ ఉన్నది ఎక్కాం. ఫుల్ ఫెసిలిటీస్, ఎవరి సీట్ వాళ్ళకి పెద్ద పెద్ద సీట్లు అన్నమాట, పడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచి స్పెషల్ సీటుకి ఏసీ, ఎవరి సీటుకి వాళ్ళకి ఏసీ అనమాట, ఫుల్ లగ్జరీ అనమాట. ఇంకా అంతకంటే లగ్జరీ వరల్డ్లోనే లేదనమాట. అలాంటి ఎక్విప్మెంట్ ఉన్నటువంటి బస్సులో మనం జర్నీ చేస్తున్నాం. మంచి టీవీ ఉంది ఎదురుగా, చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఏదనుకుంటే అది అక్కడ తినేది కూడా ఏదంటే అది మనం చెప్తే వెంటనే ఆర్డర్ చేస్తే వస్తుందన్నమాట. బస్ జర్నీ అలా అద్భుతంగా ఉందన్నమాట. అలా జర్నీ చేస్తూ ఇటు సీట్ వాళ్ళు, వెనక సీట్ వాళ్ళు, ముందు సీట్ వాళ్ళు అందరితో మనకి పరిచయం ఏర్పడింది. అందరూ మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. బస్సు బాగుంది, సీటు బాగుంది, ఏసీ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా ఉన్నటువంటి తరుణంలో మన స్టేజీ వచ్చింది. మనం వెళ్ళే చుట్టం ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు, వాడికి కూర్చోవడానికి చైర్ కూడా సరిగ్గా ఉండదన్నమాట వాడింట్లో. అర్థమైందమ్మా? సీటింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఏసీ ప్రాబ్లం ఉంది, కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బస్సులో ఇంత హ్యాపీ ఉండి ఇంత లగ్జరీ అనుభవించినటువంటి వాడు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇబ్బందిగా ఉండదా? దిగటం, ఈ బస్సు దిగటానికి ఇబ్బంది పడ్డా? అంటే సరే, నెక్స్ట్ ఫర్దర్ ఎట్లాంటి ఇంటికి వెళ్తారో అది వేరే విషయం. కానీ ఆ బస్సులో నుంచి దిగేప్పుడు ఎలా దిగుతాం మనం? అది ఎంత లగ్జరీతో ఉన్నప్పటికీ కూడా నా స్టేజీ వచ్చింది, మా ఇంటికి నేను వెళ్ళాలని దిగిపోతాం. అవునా కదా? దిగేప్పుడు ఏమైనా ఫీల్ అవుతామా? అయ్యో ఇంత మంచి బస్సులో జర్నీ చేస్తాం, అయ్యో బస్సు పోతుంది అని అనుకుంటామా? అనుకోం. ఎంత లగ్జరీ ఉన్నా కానీ ఆ బస్సు, ఎందుకంటే మనం ఎక్కిన కాడి నుంచి ఇది కాసేపే ఉంటామని మనకు తెలుసు. 1 గంటే జర్నీ చేసేది, మన స్టాప్లో దిగుతామని మైండ్ సెట్ ముందే ప్రిపేర్ అయ్యించును. మైండ్కి ముందే ప్రిపేర్ అయ్యిందనమాట. ఎందుకంటే మనం దిగిపోయే బస్సు ఇది ఎల్లకాలం మనతో ఉండదు. 1 గంట 2 గంటల జర్నీ అని మనం ముందే ట్యూన్ చేసినాం. స్టేజ్ రంగంలోనే దిగిపోతాం. కొంచెం కూడా బాధపడలేదు, కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు. అదే ఈ శరీరం అనేటువంటి వెహికల్, ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని దిగాల జీవుడు. దిక్కుండా ఉంటాడా? నా మీది ప్రేమ చేతను ఈ మనుదును నిలుపదలిచి ఎన్నో యుక్తులు తా మునరించిన నీ నిలుతున్న నిలువవలదు నిశ్చయం వలన అని చెప్తారు. నా మీది ప్రేమ చేతను ఈ మనుదులు నిలుపదలిచి ఎన్నో యుక్తులు. నా మీద అంటే ఇందులో ఉండేటువంటి జీవుడి మీద ప్రేమ చేత వాడిని ఇందులో నుంచి పోనీయకుండా చేయటం కోసం, అంతేగా ఉద్దేశం ఏంటి? పూజలు చేసేది ఎందుకు? వేరే పూజలు ఈయనకు అంత అవసరమా? దేవుడితో పని ఏముంది ఈయనకి? ఎక్కువ కాలం చాన్నాళ్ళు బ్రతకాలని, బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. కాన్సెప్ట్ ఒకటే. నా మీది ప్రేమ చేతను ఈ మనుజులు నిలుపదలిచి ఇందులోనే నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో యుక్తులు చేశారు. దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, తీర్థాటనాలు, ధ్యానాలు ఎన్ని చేశాడు. చేస్తే మరి నిలిచిందా? నిలుస్తుందా? నిలవవలదు నిశ్చయం వలన. అది నిలవదు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. వేదాంతం అంటే ఏదో కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి అనే సత్యాన్ని తెలుసుకొని జీవించాలి. అలా ఆ సత్యం మనకు దృఢమైతే వెళ్ళేప్పుడు మనం ఫీల్ అవ్వం. ఆ దృఢత్వం లేదనుకోండి ఇంక వెళ్ళలేడు. ఒక ఆయనకి 85, అమ్మగారు చెప్పారు, నాయనగారు కూడా చెప్పారు, మంచం మీద పడుకోనుండు.
విద్యాప్రకాశానంద గారు చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ విద్యాప్రకాశానంద గారు చెప్పారు. మంచమే పడుకుంటే చుట్టాలందరూ ఇక పోవట్లేదు, ఇందులో ఉన్నాడు పోవట్లేదు అనమాట. లాస్ట్ మినిట్లో ప్రాణం కొట్టుకుంటుంది అంటారు కదా, ప్రాణం కొట్టుకుంటుంది అంటే వాడికి అంత బలంగా ఉంది మిగతా విషయాల మీద. అంటే బలంగా దేన్నైనా గట్టిగా పట్టుకుంటే పోడమ్మ, ప్రాణం పోదని తేలిక గట్టిగా పట్టుకొని ఉన్నాకో బిగించుకొని ఉంటాడనమాట కొన్ని రోజులు. అది పోగొట్టడానికి వీళ్ళు ట్రై చేస్తారన్నమాట చుట్టాలందరూ. అంటే మనవడి మీద ప్రేమ ఉందని మనవడిని చూపిస్తారు, వాడికి ఏమైనా ఇడ్లీ మీద ప్రేమ ఉందంటే ఇడ్లీ తెచ్చి పెడతాడు, అర్థమైందా? వాడికి బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ, వాడికి ఏమేమి ఇష్టాలో కనుక్కుంటారు, వాడికి బంగారం ఇష్టమైతే బంగారం తీసుకొచ్చి పెడతారు, వాడి ఇష్టాలన్నీ పూర్తి అట్లయినా పోతరేమని చేస్తారు. చుట్టాలందరినీ నిల్చోబెడితే వాడు కా అంటుండు, కా అంటుండు. వాళ్ళ అమ్మాయి పేరు కమలమ్మ, కమలమ్మని పిలుస్తున్నామని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఎదురు నిల్చోబెట్టారు. కమలమ్మని తీసుకొచ్చి నిల్చోబెట్టడానికి కా అంటుండు. ఏంది అమ్మ కా అంటుండ, మరి ఇంకెవరున్నారు మన చుట్టాల్లో కానని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంది నాన్న కా నువ్వు కమల ఎక్కడే ఉంది, ఏమైనా చెబుతావు, కమలకి ఏమైనా చెబుతుంది, ఏమి కారా అంటాడు. అంటే ఏమి లేదు, కా అంటే కసబరిక అంటాడు. కసబరిక అంటే ఇల్లు ఉడ్చేటువంటి చీపిరి. బయట గేదె చీపిరి తింటుందరా, మీ అందరు ఇక్కడ నిల్చొని వేస్తున్నారు, ముందు ఆ చీపిరిని సేవ్ చేయండి, 10 రూపాయలు లాస్ అవుద్ది అని నేను చెప్తున్నాను. అంటే 10 నిమిషాలు అయితే కొన్ని కోట్ల రూపాయలతో కూడినటువంటి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. చుట్టాలందరూ గుమ్మూడారు. చివరి క్షణాల్లో కూడా వాడికి దేవుడు గుర్తు రావట్లా, చీపిరి మీద ధ్యాస, వాడు చీపిరి మీద ధ్యాస పెట్టుకొని ఉన్నాడు. మరి వాడు ఏం మోక్షాన్ని పొందుతురు అంటే అమ్మ, లాస్ట్ మినిట్లో చివరి క్షణంలో మన ధ్యాస ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఉండకూడదు. దేనినైనా విడిచిపెట్టి వెళ్ళవలసింది అనేటువంటి దృఢత్వం మనకి ఉండాలి. చేజదుఃఖ వీసము ప్రాణమయంబున నిలువదండి కాయమును కాచుటకు మనమీ మాయజాలములల్లినారము తోరమున కొన్నాళ్ళు కనపడిపోబున్ దేహము చేయదొక్క వీసము కాటికే గద కాయము. అంటే కాయమును కాచుటకు మనం ఈ మాయజాలములు అల్లినాం. కాయమును కాచడం ఈ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం కాయమును కాచుటకు మనం ఈ మాయజాలం, మంచి ఇల్లు, మంచి డ్రెస్సులు, మంచి ఫుడ్డు, మంచి మెయింటెనెన్స్ ఎందుకు చేస్తున్నాం? శరీరాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని చేస్తున్నాం. చేయదొక్క వీసము ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే కదా కాయం. దీన్ని ఎన్ని సెంట్లు పూసినా, ఎన్ని పెర్ఫ్యూములు వాడినా, ఎంత లగ్జరీగా పెంచినా, జీడిపప్పులు పెంచినా, కిస్మిస్లు పెట్టినా, బాదం పప్పులు పెట్టినా, పిస్తా పప్పులు పెట్టినా, ఏది పెట్టి పెంచినా కానీ, ఎన్ని ఎక్సర్సైజులు చేయించినా అడిగిపోవటానికే కదా. కాటికే కదా కాయము అంటే అది అందరికీ తెలుసు. ఇది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, ఇది నశించేదే అని తెలుసు. కానీ ఇది అయితే ఎప్పుడు నశించుద్ది అనేటువంటి నాలెడ్జ్ ఏమన్నా ఉందా? మనం ఏమన్నా ధ్యానంలో ఏమన్నా బాగా మెడిటేషన్ చేసేటువంటి దాంట్లో నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే మనకి ఎప్పటి వరకు ఉండడం అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద కానీ, మన నాయన గారు కానీ, సీతమ్మ గారు, వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళు ఎంతకాలం ఉంటారనే విషయం వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం అదే ధ్యానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా కట్ ఆఫ్ డేట్ తెలుస్తుంది, కట్ ఆఫ్ టైం తెలుస్తుంది వాళ్ళకి. మనకి కట్ ఆఫ్ టైం తెలియదు అనమాట. ఇక వెయిట్ అండ్ సీ చూస్తూనే ఉంటాం, ఎప్పుడో మనకు తెలియదు కదా. మనకి కట్ ఆఫ్ టైం ఎప్పుడో తెలియదు కాబట్టి నేను చాన్నాళ్ళు బ్రతుకుతా అనుకుంటాడు. అందుకే మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేటువంటి దానికి గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారు ఈ ప్రపంచంలో? వారంటీ, గ్యారంటీ, షూరిటీ ఉందా దీనికి? మరి టీవీ కొంటే ఇస్తారు, ఫోన్ కొంటే ఇస్తారు, ఫ్యాన్ కొంటే ఇస్తారు, వాషింగ్ మిషన్ కొంటే, మిక్సీ కొంటే, గ్రైండర్ కొంటే, దేనికైనా గ్యారంటీ, వారంటీ ఉంటుంది. కానీ దీనికి ఎలాంటి గ్యారంటీ లేదు, వారంటీ లేదు, షూరిటీ లేదు.
క్షణభంగురం లాంటిదని చెప్పారు. అర్థమైందమ్మా? దినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నారు. దినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నాడు. అంటే ఈ క్షణంలో ఏం జరిగిద్దో తెలియదు, 100 ఏళ్ళు ఉన్నా చెప్పలేము. అది మన చేతుల్లో లేదు. అది మన చేతుల్లో లేదు కదా, మనకు తెలియదు. మరి ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు మనం ఎలా ఉండాలా, ఎలాంటి అవేర్నెస్తో ఉండాలా? మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు మరి మనకు ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఒక ఆయనకి దప్పికెత్తుందంట. అయ్యో దప్పికెత్తుంది కాబట్టి బాయి తవ్వాలన్నప్పుడు గుణపమాను పార బొచ్చ తీసుకొని బయలుదేరిందంట. మరి అప్పుడు దప్పిక తీరుందా, తవ్వుకొని తాగలుగుతారా? అంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఒక అవగాహన ఉన్నప్పుడు, నాకు దప్పికైతే మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలన్నటువంటి ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ముందే బావి తవ్వుకొని ఉంచుకొని నీళ్లు చేదుకోవడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే దప్పికైనప్పుడు మంచినీళ్ళు తాగడం ఈజీ అవుతుంది. మరి మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు ఆ మోక్షానికి సంబంధించినటువంటి సామాగ్రి ముందే ప్రిపేర్ చేసి రెడీ చేసి ఉంచుకుంటే మోక్షాన్ని పొందడం ఈజీ అవుతుంది. మరి ఎప్పుడు వస్తుందో మరణం ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఎప్పుడు మోక్షాన్ని పొందడానికి ఏం చేయగలుగుతాడు? ఇంకోటి వెళ్దాం. అయితే మోక్షం అంటే చాలామంది మరణించిన తర్వాత వచ్చేదనుకుంటున్నారు. చాలామంది తెలియక ఏమనుకుంటున్నారంటే మోక్షం అంటే మరణించిన తర్వాత వచ్చేదనుకుంటున్నారు. మోక్షం అంటే మరణించాక వచ్చేటువంటిది కాదు, అది జీవించి ఉన్నప్పుడే వచ్చేది. ఇప్పుడే, ఈ క్షణమే. ఎప్పుడు మనం బంధాన్ని తెంచుకుంటే అప్పుడు మోక్షం వస్తుంది. ఎందుకు అంటే సింపుల్గా షార్ట్కట్లో ఒక మాటలో, మన బంధానికి కారణం దేహం. దేహంతో ఉన్నటువంటి అటాచ్మెంట్ని మనం కట్ చేసుకోగలిగితే మోక్షం వచ్చినట్టే అన్నారు. అదేంది గురువుగారు, ఇంత సామ్రాజ్యం ఉంది కదా, ఇంత సామ్రాజ్యం ఉంటే ఒక దేహబంధాన్ని కట్ చేసుకుంటే మోక్షం ఎలా వస్తుంది అనేటువంటిది అనిపిస్తుంది. అంటే మనకున్నటువంటి సమస్త బంధాలన్నీ కూడా దేహంతో ముడిపడి ఉన్నాయి. ఒక ఇల్లు అయినా కానీ, ఒక ప్లాట్ అయినా కానీ అన్నీ కూడా ఆధార్ కార్డు ఇదే ఉంటుంది కదా, ఈ శరీరం పేరు ఈ బొమ్మే ఉంటుంది కదా, ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఇవే దీనియే ఉంటాయి కదా. మన లోపల ఉన్నోడికి ఏం గుర్తింపు ఉంది, బయట ఉన్న ఈ శరీరానికే గుర్తింపు కానీ లేదుగమ్మా. అర్థమైందా? మనకు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇల్లు, వాకిలి, కార్లు, బంగ్లాలు, బంగారం, మొత్తం తోటలు, భూములు అన్నీ కూడా దీనితో అటాచ్మెంట్ అయింది. ఈ ఒక్కటి కట్ చేస్తే అవన్నీ కట్ అయిపోతాయి. ఈ ఒక్కదాన్ని కట్ చేస్తే అవన్నీ పోతాయి. దీన్ని ఎప్పుడు కట్ చేయాలి అంటే ఈ దేహం మీద ఉన్నటువంటి భ్రాంతిని విడిచిపెట్టడానికి 1 సంవత్సరం ఆగాల. ఏమండి గురువుగారు, వచ్చే సంవత్సరం నేను తగ్గించుకుంటా, వచ్చే సంవత్సరం దేహభ్రాంతిని తగ్గించుకుంటా, దేహం మీద ఆసక్తిని అంటే మనంతటా మనం దేహం మీద భ్రాంతిని విడిచిపెట్టలేకపోతున్నాం. కాబట్టి గురువుగారు ఏం చేశారంటే మనకి తనువు, మనసు, ధనము మన యొక్క దుఃఖానికి ఏవైతే కారణమై ఉన్నాయో, మన యొక్క బంధానికి ఏవైతే కారణంగా ఉన్నాయో, ఆ మన బంధానికి మన యొక్క దుఃఖానికి కారణభూతమైనటువంటి తనువు, మనసు, ధనము అనేటువంటి మూడింటిని వారు దక్షిణగా తీసుకున్నారు. ఎవరికైనా దానం చేసిన తర్వాత మళ్ళీ దాని మీద మనం కమెంట్ చేయొచ్చా? లోకం ఎలా ఉంది అసలు? మనం ఈ గురువుగారికి ఇచ్చేసిన విషయం ఎప్పుడు గుర్తుకొస్తుంది మనకి? మళ్ళీ ఆ గురువుగారు ఎందుకు వస్తున్న పొద్దాకలు అనుకుంటున్నాడు. ఒక ఆయన ఏంది గురువుగారు నెలకోసారి మా ఇంటికి వస్తాను అనుకుంటున్నాడు. గురువుగారు నెలకోసారి వస్తుంటే ఒకసారి అడిగిండు అనమాట. ఈయనకే ఇసుకు పుట్టింది అనమాట, ప్రతి నెల మా ఇంటికి వస్తాను గురువుగారు ఏంటని అడిగిండు అనమాట. అడిగితే ఏంది గురువుగారు పొద్దాకలు మా ఇంటికే వస్తాను, ప్రతి నెల వస్తున్నాడు. ఏమి లేదు నాయన, నాకు మరి తనువు, మనసు, ధనం ఇచ్చా అన్నావు కదా, నా వస్తువులు ఎట్లున్నాయో చూసుకొని పోదామని వస్తున్నా అన్నాడు. నాకు ఇచ్చా అన్నావు కదా, నా వస్తువులు ఎలా ఉన్నాయో చూసుకొని పోదాం అనుకున్నా. మరి నా శరీరమేనా అది, నా మనసేనా అది, నా ధనమేనా అది? కనీసం నా శరీరాన్ని, మనసుని నా ఆశ్రమం కాడికి కూడా తీసుకురావట్లేదు గాను. నీ వస్తువులు నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా తిప్పుకో. మరి నాకు ఇచ్చిన వస్తువులు నా సన్నిధికే నువ్వు తీసుకురావట్లేదు. అసలు నిజంగా నువ్వు వాటిని ఏం చేస్తున్నావు? నేను చెప్పిన పద్ధతిగా వాటిని వినియోగిస్తున్నావా లేదా ఒకసారి చెక్ చేసుకుందామని వస్తున్నా. మరి అవునా కదా? అంటే ఒక ఆయనకి గోదానం చేశారు, ఈయన బాగా అపురూపంగా పెంచుకున్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో గోదానం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. గోదానం చేసిన తర్వాత ఈయన పడుకున్నప్పుడు మధ్యరాత్రి 12 గుర్తుకొచ్చింది, గోవు గుర్తుకొచ్చింది. రాత్రి 12 వెళ్ళి తలుపు కొట్టిండు. బ్రాహ్మణయ్య గారు తలుపు కొట్టిండు. ఏంటయ్యా ఈ టైంలో వచ్చిండు?
మీకు గోదానం చేశా కదా, నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, నేను చిన్నప్పటి నుంచి అదే దాన్ని నా చేతులతో పెంచా, అదే గుర్తుకొస్తుంది, ఒకసారి చూసుకొని పోదామని చెప్పొచ్చా అని చెప్పి, మీరు పడుకోండి, ఏం లేదు, నేను తెల్లారిందాక ఇక్కడ గోవుతో గడిపి వెళ్తాను. ఇక 2 రోజులకు ఒకసారి వెళ్తాడు. అంటే ఒక వస్తువును దానం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన దానం చేసినట్ట చేయనట్ట? దానం చేస్తే ఎలా చేయాలా? ఇక మళ్ళీ రిటర్న్ దాని ఉండకూడదు కదా, మళ్ళీ ఆ ధ్యాస ఉండకూడదు కదా, ఆ ధ్యాస ఉండకూడదు. కానీ ఈయనకి మళ్ళీ వాళ్ళ చుట్టం వచ్చిండు ఒకరోజు, ఏది రావనడు, దానం చేసే అనడు, దా చూపిస్తా అని చెప్పి అయ్యగారంటే ఇదే అయ్యగారి ఇల్లు, అయ్యగారు ఇక్కడ పడుకుంటాడు, ఇక ఆవుని ఇక్కడ కట్టేస్తారు, ఇక దా చూడు ఇదే ఆవు నేను దానం చేసినది, ఇక వచ్చిన చుట్టానల్లా అడిగేస్తా. మరి ఇప్పుడు నేను దానం చేసినట్ట చేయనట్ట? చేసిండో లేదో వాడికి తెలియాలి, చేసిండో లేదో వాడికి తెలియాలి. అలాగే మనం కూడా ఈ తనువు, మనసు, ధనము పరమాత్మకు అర్పించామంటే, గురువుగారికి అర్పించామంటే, మనం అర్పించిన పద్ధతులు, వారికి అర్పించినటువంటి పద్ధతిలో వాటి మీద ఆసక్తి లేకుండా, వాటి యందు వ్యామోహం లేకుండా, ఇవి పరమాత్మకు సంబంధించినటువంటి వస్తువులు అనేటువంటి భావంతో ఉంటే చాలు, ఇంకా మనకి మోక్షం వచ్చినట్టే. ఇది నాది కాదు, ఇది ఎవరిది? గురువుగారిది. ఈ మనసు ఎవరిది? గురువుగారిది. లోపల ఉన్న ధనం అంటే కారణ శరీరం, అదెవరిది? గురువుగారు. ఇవి 3 వారివే, ఇవి నావి కావు. ఈ తనువు, మనసు, ధనం నాయి కావు, గురువుగారి అనేటువంటి భావన ఉంటే మోక్షం ఆ క్షణంలోనే మోక్షం వచ్చినట్టు. మరి మనం ఎప్పుడు అన్నాము అది మన ఇష్టం. గురువుగారికి అర్పించడం అంటే అప్పుడు అర్పించిన అంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం అర్పించినట్లుగా జీవించగలుగుతామో అప్పుడు మనకి మోక్షం వచ్చినట్టు. ఇంకా నాది నేను అనేటువంటిది కొంచెం మిగిలిన్నా కానీ మోక్షం రాదన్నట్టు, మోక్షం రాలేదని అర్థం. అర్థమైందమ్మా? మొత్తాన్ని కంప్లీట్లీ సరెండర్ అన్నారు. శరణంటే శరణంటేనే సద్గురుదేవా, శరణంటే శరణంటేనే, శరణంటే శరణంటేనే సద్గురుదేవా, శరణంటే శరణంటేనే. అంటే శరణంటి అంటే శరణాగత భావంతో జీవించగల, కంప్లీట్లీ సరెండర్, కంప్లీట్లీ పూర్తిగా సర్వస్వ శరణాగత చెంది ఆ స్థితిలో అక్కడ వారి పాద పద్మాల దగ్గర పడిపోతే చాలు, నేను నాది అనేటువంటి భావం లేకుండా అక్కడ కంప్లీట్లీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పినాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, సమస్త ధర్మాలతో కూడా నీకు సంబంధం లేదు, మొత్తాన్ని విడిచిపెట్టు, వారి పాద పద్మాల మీద సరెండర్ అయిపో, శరణాగతి చెందు, మోక్షం వచ్చినట్టే. ఎవరు అలా శరణాగతి చెందితే వాళ్ళకి మోక్షం వచ్చినట్టు. ఎప్పుడు శరణాగతి చెందితే అప్పుడే మోక్షం వచ్చినట్టు. ఎప్పుడు మనకి మోక్షం ఎప్పుడు రావాలనుకుంటాం అనేటువంటిది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? గురువుగారి చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? మోక్షం రావడం మన చేతిలోనే. మరి ఎప్పుడు తెచ్చుకుందాం మోక్షం? ఇవాళ, రేపా, ఎల్లుండా, లేకపోతే దసరా పండుగ వచ్చిందా ఆగుదామా, దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం, పర్వాలేదులే ఇప్పుడే సరెండర్ అవుదామంటే ఇప్పుడే సరెండర్ అవుదాం. ఎందుకమ్మా రేపటికి రూపు లేదన్నారు, రేపటి వరకు ఉంటామో లేదో తెలియదు, ఇప్పుడే ఈ క్షణమే వారికి సరెండర్ అవుదాం, ఇప్పుడే మోక్షాన్ని పొందాం, ఇప్పుడే కర్తృత్వం లేకుండా, నేను నాది అనేటువంటి భావన లేకుండా అర్పణ భావంతో జీవించుదాం చాలు. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.